ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జోడెద్దుల బండి, ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, కలిసిగట్టుగా ఈరోజు ముందరికెళ్తున్నాం. మన అరకుకి పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. నిరుద్యోగ యువకులు మన అరకు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. గతంలోనే చెప్పాను, ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కలవాలి, మీరు కాంట్రాక్టర్లుగా మారాలి. మీ గ్రామంలో వేసే రోడ్ మన ఎస్టీ సోదరులు వేసే విధంగా నేను పనిచేశాను. ఎప్పుడు లేని విధంగా ఐటీ డిఏలు అన్నిటికీ ఈరోజు ఐఏఎస్ అధికారులు వేసాం. టూరిజం పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. కానీ ఇది సరిపోదు. 5 సంవత్సరాల్లోనే ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే ఇంకొక 5 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నారు. 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా పరిగెత్తుకుంటూ వెళ్తాడని ఆయన స్పీడ్ ఇక్కడ శ్రావణన్న నేను కూడా ఇంకా అందుకోలేకపోతున్నాం. ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్లో అనుకుంటాం ఏమీ స్పీడు ఏమీ ఆలోచన అని. ఎవరి కోసమైన ఇంత కష్టపడుతున్నారు? ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత కష్టపడే వ్యక్తి, అన్ని రంగాల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకున్న వ్యక్తిని మోడీ గారు ఏం చేయాలా? ప్రోత్సహించాలా, ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించాలా. కానీ ఇచ్చారా? ఆ ప్రత్యేక హోదా వచ్చుంటే అనేక పరిశ్రమల అరకు నియోజకవర్గాన్ని తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ ఇవ్వలేదు. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపిక పట్టాం. మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తాన్నారు. 2వ సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తున్నారు. 3వ సంవత్సరం వచ్చేగల భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, మీకు హోదా మించిన ప్యాకేజ్ ఇస్తారని నమ్మాం. ఇచ్చారా ప్యాకేజ్? ఎక్కడ ఇవ్వలా. 4వ సంవత్సరం వచ్చగల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మన్నికి వెన్నుపోటు పొడిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా పర్వాలేదని ఈరోజు మనం పోరాడుతున్నాం. ఇంత కష్టపడుతుంటే మోడీ గారు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఏకంగా కేసీఆర్ గారు డబ్బులే పంపించారు. వస్తున్నా కేసీఆర్ గారు ఏకంగా వైకాపా పార్టీకి డబ్బులు పంపిస్తారు. ప్రచార రథాలు పంపించారు, రంగు మార్చారు. కానీ అదే గులాబీ రంగు సీట్ కవర్లు. ఎంత అన్యాయం! తమిళనాడు ముఖ్యమంత్రి గారు పంపిస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? కర్ణాటక ముఖ్యమంత్రి గారు పంపిస్తారా? కేసీఆర్ గారు ఎందుకు పంపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, ఎందుకంటే నిండా కేసులున్నాయి, 31 కేసులున్న వ్యక్తి. ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లు ఆస్తులు ఇంత అవుతే కేసులు ఇంత. ఎగ్జామ్లు రాసేటప్పుడు మన ఎక్స్ట్రా పేపర్లు తీసుకుంటాం. అట్లా మోడీ గారు ఎఫిడవిట్ వేసినప్పుడు ఎక్స్ట్రా కాగితాలు తీసుకున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనుకున్నారు ఎందుకు తీసుకుంటున్నారా అని. అన్ని కేసులున్నాయి, 31 కేసులున్నాయి. అందుకే కేసీఆర్ గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏం చేయలేం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చునే వ్యక్తి. ఈరోజు ఏకంగా చూస్తున్నాం, కేసీఆర్ గారి ఆలోచన ఒక్కటే, పోలవరం అయ్యేదానికి లేదు. పోలవరంలో ఉన్న 30 మండలాలు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే వ్యక్తి
కేసీఆర్ గారు. అంతేకాదు మన పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ తెలంగాణకి ఇవ్వాలని ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం జరిగింది. ఇదేమన్యాయం అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఏనాడైనా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారని అడుగుతున్నా. మాట్లాడారా? లేదు. కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే ఏనాడైనా కేసీఆర్ గారు వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను మార్చాను. కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారు ఈయన పేరు. ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు ఆ పార్టీ ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిందండి. నాటకాలు వేసే కంపెనీ అమ్మా. మనం చూసాం కోడి కత్తి వ్యవహారం. ఇంత చిన్న కత్తి, స్క్రిప్ట్ రాసిందేమో కేంద్ర ప్రభుత్వం, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ అల్జడి సృష్టించడానికి ప్రయత్నించారు. ప్రజలు స్పందించలే. మన దర్యాప్తు సంస్థ సిబిసిఐడి దర్యాప్తు చేస్తుంటే వద్దంట. మన సెక్యూరిటీ కావాలా, మన పైలట్లు బండ్లు కావాలా, మన ఎస్కాట్ బండ్లు కావాలా, కానీ మన పోలీసులు దర్యాప్తు ఏజెన్సీ వద్దంట. ఎన్ఐఏని తీసుకొచ్చారు. ఏకంగా వాళ్ళు బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు దర్యాప్తు చేసే వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? మీ కార్యకర్తనే గుచ్చాడ్రా బాబు అని వాళ్ళు చెప్పారు. ఆ డ్రామా అయిపోయింది. తర్వాత రెండో డ్రామా వచ్చిందండి. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్. ఆయన ఒకటి ఇట్లా ఒక సభలో మాడుతూ ఒక మాట అన్నారు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చింది. ఈయనకు కాలింది. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఇది చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్, డ్రైవర్ నేను తెలుగుదేశం పార్టీ పంపించిందని అడిగాడు. పాపం ఆ డ్రైవర్ గారు అనుకున్నారు, ఎందుకురా బాబు ఈ గోలని నేను వెళ్ళిపోయారు. తర్వాత రికార్డులు తిరిగేస్తే అక్కడ రాస్తుంది, ఒక వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది. ఆ కార్యకర్తని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్. ఎంత అన్యాయం అండి. ఇంకో పక్కన కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు. ఆవు వస్తే ఆవుని పట్టుకున్నాడు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవు, తెలుగుదేశం పార్టీ ఆవు పంపించిందంటారు. పాప ఆవు అనుకుంది, ఎందుకురా బాబు ఈ గోలా అని వెళ్ళిపోయింది. అంటే ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు. అంతెందుకు ఆంధ్ర ప్రజల్ని చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంది. అందుకే ఆయన ఎప్పుడు అంటే ఎక్కడ ఉంటాడైనా? హైదరాబాద్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారు హైదరాబాద్కి. లోటస్ పాండ్లో ఉంటాడు. మన అమరావతి ఏదమ్మా? అమరావతి కదా. మన రాజధాని ఎక్కడ? అమరావతి కదా. అక్కడ ఉండాలి కదా ఈయన, కానీ ఉండరు. అంటే హైదరాబాద్కి వెళ్తారు. ఎందుకంటే ప్రజల్లో చూసాక అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తికి ఓటేస్తామా? పసుపు కుంకం పెట్టే వ్యక్తికి ఓటేస్తామా, పసుపు కుంకం చెరిపే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. కానీ ఈరోజు ఆయన మన మధ్యలో లేరు. కానీ అబ్రాహం ఉన్నారు. ఆయన కూడా పార్టీ గౌరవం ఇచ్చింది, ప్రభుత్వం కూడా మేము ఆదుకున్నాం. ఆయన కూడా మీ అభివృద్ధి కోసం ఆర్నిశలు కష్టపడుతున్నారు.
పోయిన ఎన్నికల్లో మీరు ఒక ఆమెను గెలిపించారు ఎంపీగా. ఎప్పుడన్నా మీ సమస్యల గురించి పోరాడారా? ఎప్పుడన్నా కంపడారా? ఆమె ఎక్కడుంటారో మనకు తెలుసా? లేదు. అలాంటిది ఎప్పుడు లేని విధంగా పెద్దలు గౌరవనీయులు కిషోర్ చంద్రదేవ్ గారు ఈరోజు మన ముందలు నుంచుంటున్నారు. మనకు కూడా అవసరం బలమైన ఎంపీలు అవసరం, కేంద్రాన్ని దడదడలాడే ఎంపీలు అవసరం, మంచి మాట్లాడే విధానం తెలిసిన ఎంపీలు ఈరోజు అవసరం. 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి చేయబోతున్నామని ఈ సభాముఖం ఇక్కడ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మాజీ మంత్రి గారు రామకృష్ణ అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన 2 విషయాలు ఇక్కడ కోరటం జరిగింది. ప్రధానంగా ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో ఇక్కడ పనిచేసడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి వేతనాలు ఏదైతే మనం ఇస్తున్నామో, జీతాలు ఏదైతే మనం ఇస్తున్నామో దానికి అడిషనల్ అలవెన్స్ గతంలో ఇచ్చేవాళ్ళం, అది ఇస్తే బాగుంటుందని కోరారు గురుగారు. తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీ చేయబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో బాగా పనిచేసే అధికారుల్ని ఈ ప్రాంతంలో వేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెడితే మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అని పెద్దలు కోరారు. అది కూడా తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముందలు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇక్కడున్న అన్నగారిని ఒకే మాట కోరుతున్నా, మా తమ్ముడిని మీరు గెలిపించాలా? మా తమ్ముడిని మీ చేతుల్లో పెడుతున్నాం, మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని గురువు గారిని కోరుతున్నా. చివరిగా నేను ఎన్నిసార్లు అరకుకు వచ్చినా ఎప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలకలేదు. ఈరోజు చూస్తున్నా, ఇది చూస్తుంటే నాకు అర్థమైంది. శ్రావణన్న సైకిల్ ఎక్కించి మంచి స్పీడ్లో శాసనసభకి అరకు ప్రజలు పంపించబోతున్నారు. అంతేకాదు ఇంకొక పక్కన పెద్దలు కిషోర్ చంద్రదేవ్ గారిని కూడా సైకిల్ ఎక్కించి స్పీడ్గా పార్లమెంట్కి పంపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో మనకి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు. ఆ 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? గట్టిగా చెప్పాలా? ఆ 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? ఏ గుర్తుకేస్తాం? జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. నమస్కారం.